థ్యాంక్స్ అమ్మా. చా, సినిమా క్లైమాక్స్లో ప్రతిసారి విలన్ ఫూల్ అయినట్టు మంచి జరిగితే చాలు, క్రెడిట్ మొత్తం దాని ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయ్యో అమ్మా, మీరు మీరు నాకు వద్దమ్మా. మీరు ఆరోగ్యంగా కళ్ళు తెరిచారు, మా అందరికీ అది చాలు. ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి మేమంతా ఎదురు చూస్తున్నామో తెలుసా? నేను ఒక్కదాన్నే కాదమ్మగారు, అందరం మీరు తొందరగా కోలుకోవాలని ప్రతి క్షణం దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాం. ఇక పెద్దమ్మగారు అయితే మీకోసం అమ్మవారి కుంకుమ తీసుకొచ్చిచ్చారు. అప్పుడే మీకు స్పృహ వచ్చిందమ్మా. నీ గురించి తెలియగానే చాలా భయమేసింది వాగ్దేవి. అందుకే ఉన్న పళంగా తీర్థయాత్రల్ని వదిలొచ్చేశాను. లైఫ్లో ఇలాంటి ఫేజ్ వస్తుందని, మిమ్మల్ని ఇలా చూస్తానని ఏ రోజు అనుకోలేదు మేడం. మీ నవ్వు, ఆ చూపు, ఇప్పటి వరకు మేము చాలా మిస్ అయ్యాం మేడం. మేడం, ఇంకెప్పుడు మీకు ఇలా జరగకుండా చూసుకుంటాం మేడం. మ్యామ్, మిమ్మల్ని ఒంటరిగా పంపించటం వల్లే ఆ యాక్సిడెంట్ అయిందేమో. సారీ మ్యామ్, ఇక మిమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించాం. మేము కూడా వస్తాం, మీరు వద్దన్నా సరే. తేజ, జరిగిన దాని గురించి ఆలోచించడం, మనం తలుచుకోవడం అనవసరం. తనని ఇప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వాలి. మన బాధ, ప్రేమని అంతా తనకి చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికి? కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇన్ని రోజులు మీ మాటలకి, మీ ప్రేమకి దూరం అయ్యాను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే అలసిపోనని చెప్పు రాహుల్. మిమ్మల్ని నవ్వుతూ చూసాం, మీ మాటలు విన్నాం. ఇప్పుడు మాకు ఫుల్ జోష్గా ఉందా ఆంటీ? నువ్వే కాదు ప్రీతి, అందరూ చాలా హ్యాపీగా ఉండడం చూసి చాలా రోజులైంది. డాక్టర్ బాబు, మా అమ్మగారు బాగానే ఉన్నారు కదా? మేమింటికి తీసుకెళ్ళిపోవచ్చా? ఇంటికంటే డాక్టర్, ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు కదా. ఇంటి దగ్గర అయితే ఏ డిస్టర్బెన్స్, ప్రాబ్లం లేకుండా మేమందరం దగ్గరే ఉండి చూసుకుంటాం. అవును బాబు, ఇక్కడ ఎలా చూసుకుంటున్నారో అంతకన్నా బాగా చూసుకుంటాం. ఎప్పుడు పక్కనే ఉండి మీరిచ్చిన మందులు, పళ్ళ రసాలు అమ్మగారికి క్రమం తప్పకుండా నేను ఇస్తాను. తను కోలుకునేలా నేను దగ్గరుండి చూసుకుంటాను. ఏ లోటు రానివ్వనండి. నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. సరే, రేపు మార్నింగే డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్,
మీరు డైలీ వన్స్ మ్యామ్ని విజిట్ చేస్తే దట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్. యా షూర్ సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఆంటీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రేపే ఇంటికి వస్తే యాక్సిడెంట్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా గురించి శ్యామల ఆంటీ గురించి నిజం తెలిసిపోతే నో, అలా జరగకూడదు. కాసేపు మేడంని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరందరూ బయట ఉండండి సార్. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేసినట్టు ఈ పచ్చబొట్టు వల్ల సుఖాంతం అయ్యే కథ రచ్చ రచ్చ అయింది. ఈ ఫ్లాప్ ప్లాన్లో అందరి మిస్టేక్ ఉంది. ఏ ఒక్కరిని బ్లేమ్ చేయడానికి వెళ్ళలేదు. ఎస్కేప్ అవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. యా ప్రీతి, వాగ్దేవి ఆంటీకి స్పృహ వచ్చింది. మూలిగే నక్క మీద తాటికాయ పడిందా? వాట్? మన పరిస్థితి గురించి సింబాలిక్గా చెప్తున్నానులే. ఏంటి సింబాలిజం ఆంటీ? రేపు మార్నింగ్ ఆంటీని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారు. ఆంటీ ఇంటికి వెళ్ళగానే యాక్సిడెంట్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే స్కామ్, మర్డర్ అటెంప్ట్ అన్నిట్లోనూ మన గురించి నిజం బయటపడుతుంది. ఆల్రెడీ అందరికీ నా మీద డౌట్ ఉంది. చిన్న క్లూ దొరికినా అది కన్ఫర్మ్ అవుతుంది. మొత్తానికి నా చాప్టర్ క్లోజ్ అవుతుంది ఆంటీ. ప్రీతి, కూల్, రిలాక్స్. ఐ కాంట్ ఆంటీ. చూడు ప్రీతి, మన దగ్గరున్న ఆయుధాలు, అవకాశాలు అన్నీ వాడుకున్నాం. అన్నిట్లో ఫెయిల్ అయ్యాం. ఇక మనకి మిగిలింది ఒకే ఒక ఆప్షన్. ఏంటాంటీ? జరిగిందంతా మర్చిపోయి నీకేమీ తెలియనట్టు ఎవ్వరికీ అనుమానం రాకుండా నటించటమే. కమాన్ ఆంటీ, నటించడం నాకేం కొత్త కాదు. బట్ నా భయమంతా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ గురించే. వాళ్లతో క్లోజ్గా ఉంటూ ప్రతి మూమెంట్ని పసిగట్టు. ప్లాన్ ఏంటో కనిపెట్టు. వాళ్ళకేదైనా క్లూ దొరికితే నువ్వు దాన్ని నాశనం చేయి. నీ వల్ల కాకపోతే నాకు ఫోన్ చేయి.
నేనే నీకు చెప్తాను. భయపడి దూరంగా ఉండే కన్నా పక్కనే ఉండి తప్పించుకోవడమే ఈజీ. ఇంతకు మించిన ఎస్కేప్ ప్లాన్ లేదు. ఇదే ఈజీ ప్రాసెస్. యా ఆంటీ. రాహుల్, వెయిట్ ఆంటీ. ఎందుకు ప్రీతి ఇదంతా? ఎందుకేంటి ఆంటీ? ది గ్రేట్ వాగ్దేవి ముందు ఎవరైనా తలదించాల్సింది. ఆఖరికి మృత్యు అని కూడా ప్రూవ్ చేసింది. అలాంటిది మీకు దిష్టి తీయకుండా ఎలా ఉంటాను? ఓహో, ఇందుకేనా అందరికన్నా ముందు ఇంటికొచ్చావు? అసలు ఊహించనే లేదు. ఛా, ఇలాంటి ఇంప్రెస్ చేసే ఐడియాలు నాకెందుకు రావో. ఏంటమ్మా ఇది? ప్రీతిలో ఈ మార్పు నిజమేనా? నిజమని నమ్మించడానికి పాపం చాలా ప్రయత్నిస్తుందమ్మా. చూద్దాం. ఇన్ని రోజులు మీరు లేని ఈ ఇల్లు గాడెస్ లేని గర్భగుడిలా ఉందా ఆంటీ? నాకైతే ఈ ఇంటికి రావడం కూడా ఇష్టం లేక అక్కడే హాస్పిటల్లోనే ఉండేదాన్ని. అదేంటి, అప్పుడప్పుడు హాస్పిటల్లో నువ్వు సడన్గా మిస్ అవుతూ ఉంటే ఇంటికే వస్తున్నావేమో అనుకునేదాన్ని. నో వే వనజక్క. ఆంటీ వల్ల ఈ ఇంటికి వచ్చాను. అది ఆంటీ లేకుండా ఈ ఇంట్లో నేను ఎలా ఉండగలను చెప్పు? నువ్విక్కడ ఉండడానికే నీ క్యారెక్టర్ అండ్ బిహేవియరే చాలు ప్రీతి. నథింగ్ ఎల్స్. అమ్మా ప్రీతి, నువ్వు పక్కకు జరిగితే మేము తనను లోపలికి తీసుకెళ్తాం. ష్యూర్ అంకుల్. యా. రాహుల్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ప్రీతి. పెద్ద కోడలిగా నాకు రెస్పెక్ట్ ఉండటం లేదని చెప్పి నువ్వే ఇలా బిహేవ్ చేస్తే ఎలా చెప్పు? నేనేం చేశానక్క? ఈ దిష్టి ప్రోగ్రాం గురించి నాకు ముందే చెప్తే నేను కూడా నీ పక్కనే పార్టిసిపేట్ చేసి ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో కర్రీ లీఫ్ ఇమేజ్ నుంచి తప్పించుకునేదాన్ని కదా. అక్క, ఇదంతా ముందు ప్లాన్ చేయలేదు.
మా అమ్మ అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తే చేశాను. దట్స్ ఇట్. ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో పైకి వెళ్ళడం రావడం వీలు కాదు కాబట్టి తనని మేడ మీద గదిలో కాకుండా కింద గదిలో ఉండమని చెప్పమ్మా. సరే మామయ్య. సరే అని నువ్వు కదమ్మా చెప్పాల్సింది. నాకేం అభ్యంతరం లేదు వాణి. ఆలోచించి తీసుకునే నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. సరేనమ్మా, లోపలికి తీసుకెళ్ళి. అన్నయ్య, ప్రీతి మీద డౌట్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ తను చేసే ప్రతి యాక్షన్, ప్రతి మూమెంటు చాలా సస్పీషియస్గా ఉందన్నయ్య. కొన్ని రోజులు అలా క్లోజ్గా మానిటర్ చేద్దాం. అప్పుడే నిజాలేంటో బయటపడతాయి. పత్యమేమన్నా చేయమని డాక్టర్ చెప్పారమ్మా? లేదమ్మగారు, అన్నీ తినొచ్చన్నారు. వాళ్ళు అలానే అంటారు కానీ మనం మాత్రం బలమైన తిండి పెట్టాలి. అప్పుడే ఏ నీరసం రాదు. తెలుసమ్మగారు, అందుకే ఉదయం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు, రాగులు, జొన్నలు, బార్లీ తెచ్చాను. అన్ని రకాలు అమ్మగారికి నచ్చే విధంగా చేసి పెడతాను. ఉత్తమ కోడలికి ఆ అత్తగారిని ఎలా చూసుకోవాలో ఇంకొకరు చెప్పాలా? అవునమ్మా, భోజనానికి ముందు మందులేమన్నా చెప్పారా? ఉన్నాయనుకుంటానమ్మా, కానీ అవేంటో నాకు తెలీదు. ఒకసారి రాహుల్ బాబు గారిని అడుగుతారా? నేను ఈ భోజనం తీసుకెళ్తాను. సరే, నేను అడుగుతానులే, నువ్వు తీసుకెళ్ళు. ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండగా నీకెందుకు ఇవన్నీ? మన పని కూడా పని వాళ్ళతో చేయించాల్సిన కర్మ లేదు కాబట్టి. కర్మ కాదు, కక్కుర్తి. ఆంటీ ముందు అన్ని పనులు నువ్వే చేస్తున్నట్టు నటిస్తూ నీ అంత గొప్ప కూడా లేదు అనిపించుకోవడం కోసం కక్కుర్తి పడుతున్నావు. అది నేను కాదు, నువ్వు. అందుకే పొద్దున అందరికన్నా ముందు పరిగెత్తుకొచ్చి హారతిచ్చావు కదా. గురువింద గింజ కబుర్లాపి పక్కకి తప్పుకో, వెళ్ళాలి. నువ్వు కాదు, నేను తీసుకెళ్తాను. కష్టపడకుండా పేరు సంపాదించడం నీకు బానే అలవాటైంది.
నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ నువ్వు వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. నన్ను ఆపడానికి నువ్వెవరు? ఈ ఇంటి కోడలిగా అదే ప్రశ్న నేను అడిగితే ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఈ ఇంట్లో క్వశ్చన్ చేసే రైట్ ఏం నీకు లేదు. నిన్ను మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. నీ చేత భోజనం పెట్టనివ్వను. సరే, నేను పెట్టను. అయ్యగారితో, మా మామయ్య గారితో పెట్టిస్తాను. ఏంటి, అంకల్తోనా? వెరీ ఫనీ.